మై ఛానల్. ఈరోజు మనం TSWRJC COE ఎగ్జామ్ అందులో 30 మ్యాథ్స్ బిట్స్ ఉంటాయి. వాటికి చూద్దాం అంటే వాటికి ఆన్సర్స్ ఎట్లా చేస్తే ఈజీగా వస్తుంది, ఈజీ మెథడ్ షార్ట్ కట్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ అందులో log 0.00001 raised 10 is x అయిన x విలువ ఎంత అని ఈ ఆప్షన్స్ ఇస్తాం. సో అప్పుడు ఆన్సర్ ఏ విధంగా చేయాలి అంటే లాగ్ 0.5 రిమూవ్ చేయాలి, తొలగించాలంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 1/6 అంటే 6 zeros వస్తాయి అంటే 10 lakhs బేస్ 10. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, లాగ్ 1/10 to the power of 6 రాయొచ్చు, ఎందుకంటే 6 zeros ఉన్నాయి కాబట్టి to the power of 6 వస్తుంది బేస్ 10. ఇప్పుడు మళ్ళీ 1 ఈ 6 1 to the power of 6 అయితే 10 to the power of 6 అంటే log 1 to the power of 6 అంటే 1/10 to the power of 6 బేస్ 10. ఈ 10 to the power of 6 ఈ 1/, ఉంది కదా, దాన్ని తొలగిస్తే ఏమవుతుంది, లాగ్లో ఈ 10 to the power of -6 బేస్ 10 -6 ముందుకు వచ్చేస్తుంది మన ఫార్ములా ప్రకారం. అప్పుడు ఏమవుతుంది, -6 log 10 బేస్ 10, log 10 బేస్ 10 వాల్యూ 1. సో ఆన్సర్ ఏమవుతుంది -6. సో x వాల్యూ ఎంత అంటే -6. సో D is the right answer. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. a - b √a - √b వాల్యూ ఎంత అని ఆప్షన్స్ ఇచ్చారు. సో దీన్ని ఏం చేయాలి అంటే a - b √a - √bని హారాన్ని అక్కడ ఏం చేయాలి, హారంలో ఏముంది √a - √b ఉంది అంటే హారాన్ని ఎక్కడ చేసినప్పుడు ఏం చేస్తాము, దీని అకర్ణీయ కారణాంకం అంటే మైనస్ ఉంటే ప్లస్ చేసి తీసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, √a + √b √a + √b అవుతుంది. అప్పుడు పైన a - b ఇంటూ √a + √b ఉంటుంది, కింద వచ్చేసి a + b అంటే a - b ఫార్ములా అంటే a² - b². ఇలా ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు పైన a - b ఇంటూ √a + √b కింద a - b ఉంటుంది. ఈ a - b క్యాన్సిల్. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఏమొస్తుంది, √a + √b. సో √a + √b అంటే ఇది ఆప్షన్ బి. ఇలా ఉన్నప్పుడు హారాన్ని అకరం చేస్తే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ax² + bx + c = 0 వర్గ సమీకరణం యొక్క మూలాలు ఆల్ఫా బీటా అయితే α² + β² వాల్యూ ఎంత అని ఇచ్చాడు. సో మనకు α² + β² రావాలి అంటే ఫస్ట్ ఆల్ఫా + బీటా వాల్యూ అంటే మూలాల మొత్తం. దీనికి మూలాల మొత్తం ఏమవుతుంది, ఫార్ములా మనకి ఏముంది -b/a. నెక్స్ట్ మూలాల లబ్ధం c/a. ఏం చేయాలంటే దీనికి ఇరువైపులా వర్గం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నది. చేసేటప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా + బీటా హోల్ స్క్వేర్ని మనం ఫార్ములా రాసుకుంటే a² అంటే α² + β² 2 × ఆల్ఫా బీటా ఇలా ఫార్ములా రాసుకొని ఆల్ఫా + బీటా వాల్యూని ఇలా ప్రతిక్షేపిస్తే -b/a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ α² + β² ఏమన్నది, ఎందుకంటే మనకు కావాల్సిన వాల్యూ అదే, ప్లస్ 2 × ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు c/a. ఇప్పుడు మనకి వాల్యూ కావాలంటే దీనికి పట్టుకు రావాలి. ఇక్కడ ఏముంది, స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతుంది. అప్పుడు b² / a² అది ఇటు వస్తే -2c/a దట్ ఈజ్ ఈక్వల్స్ టు α² + β². ఇప్పుడు ఇందులో నుంచి మనకి కాసాలు తీస్తే కాసాలు a² అవుతుంది. a² ఇది సేమ్ ఉంది కాబట్టి b². ఇక్కడ ఏనే ఉంది అంటే లవాన్ని మనం ఏతో మల్టిప్లై చేయాలి. అప్పుడు 2ca అంటే 2ac దట్ ఈజ్ ఈక్వల్స్ టు α² + β². ఇప్పుడు ఇందులో నుంచి మనకు ఆటోమేటిక్ ఏం కామన్ వెళ్తుంది, 1/a² α² β² ఏమవుతుంది 1/a² ఇంటూ దీన్ని ఏమని రాయొచ్చు, b² - 2ac అని రాయొచ్చు. 1/2 ఇంటూ b² - 2ac. ఇక్కడ ఉంది ఆప్షన్ 1/a² ఇంటూ b² - 2ac 1/a² ఇంటూ b² - 2ac. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్, నంబర్ ఆఫ్ a యూనియన్ బి 50, నంబర్ ఆఫ్ a 90, నంబర్ ఆఫ్ b 42 అయితే నంబర్ ఆఫ్ a ఇంటర్సెక్షన్ బి ఏంటి. మన డైరెక్ట్ ఫార్ములా ఉంది, నంబర్ ఆఫ్ a యూనియన్ b ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ a ప్లస్ నంబర్ ఆఫ్ b మైనస్ నంబర్ ఆఫ్ a ఇంటర్సెక్షన్ b. ఈ ఫార్ములా తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో a యూనియన్ b అంటే 50, 90 ప్లస్ 42 మైనస్ నంబర్ ఆఫ్ a ఇంటర్సెక్షన్ b తెలియదు కాబట్టి ఆన్సర్ రాస్తాం. సో 50 ఈజ్ ఈక్వల్స్ టు 42 ప్లస్ 19 ఎంత అవుతుంది, 61 మైనస్ నంబర్ ఆఫ్ a ఇంటర్సెక్షన్.
ఇది మనకు ఆన్సర్ కావాలి కాబట్టి దీన్ని పట్టుకు తీసుకురండి. నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 61. దీన్ని తీసుకువెళ్తే -50. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది 11. సో ఆన్సర్ ఇస్ 11. 11 అంటే ఆప్షన్ బి. అదేవిధంగా ఫిఫ్త్ వన్ చూస్తే ఏ మైనస్ బి యూనియన్ సి మైనస్ ఏ ఎంత అంటుంది. అంటే ఇక్కడ ఏలో నుంచి సిని తీసేస్తున్నాడు, మళ్ళీ సిలో నుంచి ఏం తీసేసి యూనియన్ చేస్తున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఏకి బికి సెట్స్ మనమే ఊహించుకొని అనుకోవాలి. ఇలా 1 2 3 4 అండ్ సికి 3 4 5 ఇట్లా తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, ఇది ఫైండ్ అవుట్ చేస్తాం ఏ మైనస్ సి. అంటే ఏలోకి నుంచి సిని తీసేసినప్పుడు ఉమ్మడి మూలకాలు తీసేస్తాం. ఉమ్మడి మూలకాలు ఏమున్నాయి, ఇక్కడ 3 4 కట్ అయిపోతే ఏలో మిగిలినవి మాత్రమే రాయాలి. 1 2 ఉంటుంది. అదేవిధంగా సి మైనస్ ఏ కనుకోండి. సి మైనస్ ఏ అంటే సిలో నుంచి ఏం తీసేస్తాం, అంటే ఉమ్మడి తీసేస్తే 3 4 కట్ అయిపోతే సిలో ఉండే మిగిలినవి రాయాలి. సిలో ఏం మిగులుతుంది 5. ఇది ఈ రెండింటికి మళ్ళీ యూనియన్ ఫైండ్ అవుట్ చేయాలి. యూనియన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ మైనస్ సి యూనియన్ సి మైనస్ ఏ ఏమవుతుంది, ఇందులో మిగిలిన అంటే యూనియన్ అంటే కలిపి రాయాలంటే ఏమొస్తుంది 1 2 5. అంటే ఏం జరిగింది ఇక్కడ, ఏ సెట్లో సి సెట్లో ఉమ్మడిగా ఉండే మూలకాలు మాయమైపోయినాయి, లేవు. ఇంకా ఉమ్మడిగా లేని మూలకాలు మాత్రం వచ్చినాయి. అంటే 1 2 ఎందులో లేవు, ఇందులో రెండిట్లలో లేవు, ఉమ్మడిగా లేవు. 5 కూడా లేదు. కాబట్టి ఆ ఉమ్మడిగా లేని మాత్రమే మిగులుతుంది. సో దీన్ని బట్టి వీటిని అన్ని ప్రతి ఆప్షన్ మనం చేస్తూ అని మనకు ఆన్సర్ తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాజిక్ కొంచెం ఆలోచిస్తే సి ఆప్షన్ చూడండి. ఏ యూనియన్ సి, ఏ సిని రెండింటిని కలిపి రాస్తే ఏమొస్తుంది, మొత్తం వచ్చేస్తాయి. అంటే 1 to 5 వస్తాయి. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఉమ్మడి మూలకాలు వస్తాయి. ఉమ్మడి మూలకాలు ఏమేమి వస్తాయి 3 4 వస్తాయి. మైనస్ తీసేస్తాం, అంటే మొత్తంలోకి నుంచి 3 4 తీసేస్తే ఏమి మిగులుతాయి మళ్ళీ 1 to 5. అంటే దేనికి చాయిస్ ఉంది, ఏ యూనియన్ సి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ సికి చాయిస్ ఉంది. ఇట్లా అంటే మనం అనుకొని చేస్తూ పోతే ఈజీగా మనం ఈ సెట్స్ మనం చేయొచ్చు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్. 2x + 3y = 8 అండ్ k - 1 × x + k + 1 × y = k + 2 సమీకరణానికి సాధన లేకపోతే, ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సాధన లేకపోతే k విలువ ఎంత. సాధన లేకపోతే అంటే ఎప్పుడు ఉండదు సాధన, ఇవి రెండు సమాంతర రేఖలు అయినప్పుడు ఉంటుంది. మరి సమాంతర రేఖలు అయినప్పుడు మన కండిషన్ ఏంటిది, a1/a2 = b1/b2. దిస్ ఇస్ ద కండిషన్. ఇక్కడ a1 అంటే x గుణకం 2/a2 అంటే ఇందులో x గుణకం k - 1 ఇది b1 అంటే y గుణకం 3 ఇది b2 అంటే ఇందులో y గుణకం k + 1. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది, 2 × k + 1 అంటే 2k + 2 దట్ ఈజ్ ఈక్వల్స్ 3 × k - 1 అంటే 3k - 3. ఇప్పుడు కేలని ఒక సైడ్ తీసుకెళ్ళండి, కాన్స్టెంట్ టర్మ్స్ ఒక సైడ్. అప్పుడు ఏమవుతుంది 3k - 2k, ఇక్కడ 2 ఉంది, ఆ -3 వస్తే +3 అంటే ఇక్కడ 5. 3k 2k తీసేస్తే 1k. సో k వాల్యూ ఏమొచ్చింది 5. 5 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇక్కడ మనకు ఒక బహుపది ఇచ్చింది, దీని యొక్క కారణాంకం x - 1 అయితే a - k విలువ ఎంత. సింపుల్, x - 1 అంటే x - 1 0కి సమానం చేస్తాం. అప్పుడు x = 1 వస్తుంది. అంటే 1 ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. ఏంటి రిమైండర్ శేషం, ఎందుకంటే కారణాంకం కాబట్టి. సో ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 1 to the power of 4 - 3 × 1³ + a × 1² + 4 × 1 - k = 0. ఇది మర్చిపోద్దు, ఎందుకంటే కారణాంకం అన్నాం కాబట్టి శేషం 0 తీసుకుంటాం ఖచ్చితంగా. అప్పుడు ఇది 1 - 3 × 1³ అంటే 1 3 × 1 3 + a × 1 a + 4 × 1 4 - k దట్ ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు 1 + 4 5 దీన్ని -3 దట్ తీసేస్తే 2 అవుతుంది. 2 + a - k దట్ ఈజ్ ఈక్వల్ 0. మనకు కావాల్సిన వాల్యూ a - k కాబట్టి +2 పంపిస్తే -2. సో a - k వాల్యూ ఎంత వచ్చింది -2. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 8th క్వశ్చన్. a + b = 5 a - b = 1 అయిన a, b మూలాలుగా గల వర్గ సమీకరణం ఏంటి అని. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి a + b అంటే మూలాల మొత్తం ఇచ్చినట్టు, మనకు కావాల్సింది ఇంకా మూలాల లబ్ధం. మూల లబ్ధం రావాలంటే ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ అంటే సాధిద్దాం. సాధిస్తే +b - b క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు a + a 2a దట్ ఈజ్ ఈక్వల్స్ 5 + 1 6 2 1s 2 3s a వాల్యూ ఏమవుతుంది 3. ఏ వాల్యూ వచ్చింది, b వాల్యూ రావాలంటే ఇదో సబ్స్టిట్యూట్ చేద్దాం. a అంటే 3 + b = 5. 3 నాట్ పంపించేసేయండి. అప్పుడు 5 - 3 b వాల్యూ ఎంత 2.
ఏది వచ్చింది ఏ బి రెండు వచ్చినాయి కాబట్టి ఏ ఇంటూ బి వేస్తే 3 రెట్ల 6 వస్తుంది. అంటే మనకి ఇది సమీకరణం ఫార్ములా తెలుసు మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ హాఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇది ఈక్వల్ 0. ఇది మనకు వర్గ సమీకరణానికి ఫార్ములా. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏ ప్లస్ బి, ఇక్కడ ఏబీలు ఇచ్చిండు కాబట్టి ఆల్రెడీ 5 ఇచ్చిండు 5x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 6. సో ఆన్సర్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 0. x square minus 5x plus 6 is equal 0. So option A is the right answer. 9th question చూద్దాం. ఇక్కడ ఒక వర్గ సమీకరణం ఇచ్చాడు, దీనికి మూలాలు సమానమైన, ఇక్కడ మూలాలు సమానం అంటుంది. మూలాలు సమానం అంటే ఎప్పుడు దానికి ఏం తీసుకోవాలి మనం, విచక్షణని 0కి సమానం చేయాలి. అంటే డెల్టా వాల్యూ ఉంది బి స్క్వేర్ మైనస్ 4ac ని 0కి సమానం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. బి స్క్వేర్ మైనస్ 4ac అంటే దీన్ని మనం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c 0 కంపేర్ చేస్తాం. ఏ అంటే 2, బి అంటే మైనస్ కే, సి అంటే 3. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, బి స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 2, సి అంటే 3 ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ బికమ్ ప్లస్, అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ 4 2 8 8 3 24 ఈజ్ ఈక్వల్ 0. మైనస్ 24 అని పంపిస్తే ప్లస్ 24, స్క్వేర్ అని పంపిస్తే ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ రూట్ 24 అవుతుంది. రూట్ 24 లేవు ఇక్కడ, అంటే దీన్ని ఏం చేయాలి 24ని ఏ ఈజ్ ఈక్వల్స్ ప్లస్ ఆర్ మైనస్ 24ని మనం 4 6 రాయొచ్చు. 4 6 అంటే 4ని మనం 2 స్క్వేర్ రాయొచ్చు. 2 స్క్వేర్ ఇంటూ 6, 2 స్క్వేర్ ఉంది కాబట్టి 2 బయటకు వచ్చేస్తుంది. 2 బయటకు వస్తే ఏమొస్తుంది 2 ఇంటూ 6 రాదు, రూట్ 6 వస్తుంది. అంటే కే వాల్యూ ఏమొచ్చింది ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6, ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6. అంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా 10th క్వశ్చన్ చూద్దాం. n-1 n-2 n-3 సో ఆన్ ఏపీలో ఉంటే 15వ పదం ఎంత, ఇవన్నీ అంటే ఇది 1వ పదం, ఇది 2, ఇది 3, ఇట్లా పోతుంటే 15వ పదం వస్తుంది, అదెంత. సో యాక్చువల్లీ మనకు ఫార్ములా ఉంటుంది ఏ ప్లస్ n-1 ఇంటూ బి అంటే, కానీ దానికంటే దీన్ని సింపుల్గా చేయొచ్చు. ఇంకా దానికంటే సింపుల్గా షార్ట్ కట్ ఏంటంటే చూడండి, 1వ పదంలో -1 ఉంది, 2వ పదంలో -2, 3వ పదంలో -3. ఇలా చూసుకుంటే 15వ పదంలో ఏముండాలి -5 ఉండాలి, n-5. సో ఆన్సర్ ఏమవుతుంది ఆటోమేటిక్గా బి. ఏ సూత్రం అవసరం లేకుండా కొంచెం. 11th క్వశ్చన్ 8 16 32 n పదాలు జీపీలో ఉంటాయి, గుణశ్రేణిలో ఉంటే 6వ పదం ఎంత. మనకు జీపీలో ఎన్నో పదాన్ని ఫార్ములా ఏంటి ఏ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n-1. ఏ అంటే మొదటి పదం 8 ఇంటూ ఆర్ అంటే సామాన్య నిష్పత్తి, అంటే a2/a1. a2/a1 చేస్తే ఏమొస్తుంది a2 అంటే 16/a1 అంటే 2. ఆర్ అంటే 2 టు ది పవర్ ఆఫ్ n-1. ఏంటంటే ఎన్నో పదం 6వ పదం అంటే 6 మైనస్ ఎంత 8 ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 5. టు ది పవర్ ఆఫ్ 5 అంటే 32. 32ని ఇప్పుడు 8 తోటి మల్టిప్లై చేస్తే 8 రెట్ల 16, ఒక చేతన 8 3 24, 1 25 అంటే 256. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th వన్ x ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు రేఖల యొక్క మధ్య కోణం. ఫస్ట్ మనం ఇది డ్రా చేస్తే కలంలో డ్రా చేస్తే 1 2 అంటే x అక్షం పైన 2 దగ్గర x ఈజ్ ఈక్వల్స్ 2 వస్తుంది, ఇట్లా y అక్షానికి సమాంతరంగా. y ఈజ్ ఈక్వల్ 3 అంటే y అక్షం పైన 3 దగ్గర తీసుకుంటాం, ఇట్లా x అక్షానికి సమాంతరంగా. ఇవి రెండు ఇట్లా ఖండించుకుంటాం, అంటే ఇది ఇట్లా ఖండించుకున్నప్పుడు వీటి మధ్య కోణం ఎంత ఉంటుంది 90 degrees ఉంటుంది ఖచ్చితంగా. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13 sin square alpha cosec square alpha and cos square alpha minus cot square alpha బిందువుల మధ్య బిందువు అంటే మన ఫార్ములా ఏముంది x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 ఇస్ ద ఫార్ములా. అంటే ఇది ప్లస్ ఇది బై 2 ఇది ప్లస్ ఇది బై 2. సో x1 ప్లస్ x2/2 చూసుకోండి ఒకసారి. sin square alpha ప్లస్ cos square alpha బై 2. sin square alpha ప్లస్ cos square alpha అంటే ఎంత 1/2. ఇది cosec square alpha ప్లస్ మైనస్ cot square alpha ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. cosec square alpha మైనస్ cot square alpha ఇది కూడా సర్వ సమీకరణం 3 ప్రకారం ఏమవుతుంది, అది కూడా 1/2. సో ఆన్సర్ ఇస్ 1/2 1/2 డి. అదేవిధంగా 14th క్వశ్చన్. 14th ఈ 3 బిందువులు ఇచ్చాడు. ఈ సమాంతర చతుర్భుజ శీర్షాలైన 4వ శీర్షాలు ఏంటి అన్నాడు. సమాంతర చతుర్భుజం అంటే ఇలా ఉంటుంది. సమాంతర చతుర్భుజంలో మన ప్రాపర్టీ ఏముంటుందంటే కర్ణాలు పరస్పరం సమద్వికరణ చేసుకుంటాయి. అంటే ఇవి మధ్య బిందువు దగ్గర ఖండించుకున్నాడు. అంటే ఈ కర్ణం యొక్క మధ్య బిందువు ఈజ్ ఈక్వల్స్ టు ఈ కర్ణం యొక్క మధ్య బిందువు అన్నాడు. సో రెండు కర్ణాల మధ్య బిందువు తీసుకుంటే అయిపోద్ది. అప్పుడు ఇది 0,0
నెక్స్ట్ ఏ కామా 0, ఇది వచ్చేసి బి కామా సి, ఇది మనకు తెలియదు కామా ఎక్స్ తెలియదు కాబట్టి ఎక్స్ కామా వై అవుతుంది. ఇప్పుడు వీటి మధ్య బిందువు కనుక్కుంటే మధ్య బిందువు ఫార్ములా ఏంటిది, x1 + x2/2 y1 + y2/2. కాబట్టి x1 + x2 అంటే 0 + b/2 0 + c/2 is equals to ఇటు x + a/2 y + 0/2 అంటే b/2 c/2 that is equals to x + a/2 y/2 అవుతుంది. ఇప్పుడు x నిరూపకాలు y నిరూపకాలు y నిరూపకాలు ఈక్వల్ చేస్తాం. అప్పుడు b/2 is equals to x + a/2. అదేవిధంగా c/2 is equals to y/2. ఇప్పుడు హారం సేమ్ ఉంటే క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ రావాలంటే ఏకి పంపిస్తే b - a is equals to x అంటే x వాల్యూ b - a అండ్ y వాల్యూ డైరెక్ట్ వచ్చేసి c. అంటే మనకు కావాల్సిన బిందువు ఏంటి, x నిరూపకం కాబట్టి b - a y నిరూపకం c. b - a c అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 17th క్వశ్చన్. ఈ పటంలో డి ఈజ్ ప్యారలల్ టు బీసీ. డి భుజం బీసీ భుజం సమాంతరాలు ఉన్నాయి. అయితే ఏడి విలువ ఎంత, ఇది ఎంత? సో సమాంతరం అనగానే మనకు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం ఏమి, ఈ భుజము దీన్ని సమాన నిష్పత్తిలో విభజించు. ఈ రెండు భుజాలను సమాన నిష్పత్తిలో విభజించు. అంటే ఏం తీసుకుంటాం మనం, AD/DB is equals to AE/EC. ఇలా తీసుకుంటే ఏడి మనకు తెలియదు, ఏడి ఇంతే ఉంచుతాం, బై డిబి వచ్చేసి 7.2, ఏఈ 1.8 బై ఈసీ 5.4. పాయింట్ తర్వాత ఒకటి అంటే ఉన్నాయి పైన కింద, కాబట్టి పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 1854 మిగులుతుంది. అంటే 18 1s 18 3s. సో 7.4 ఇక్కడ డివైడ్ చేసి దాంట్లో పంపించేద్దాం, మల్టీప్లేస్. అప్పుడు ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది 1/3 ఇంటూ 7.2. 3తో డివైడ్ చేస్తే 3 1s 3 2s 6.12 అవుతుంది. 3 4s అంటే ఏడి వాల్యూ ఎంత వచ్చింది 2.4 సెంటీమీటర్. సో ఆప్షన్ ఈస్ ఏ 2.4 సెంటీమీటర్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూద్దాం. కింది పటంలో యాంగిల్ ఏ విలువ ఎంత, ఇట్లా ఇచ్చి యాంగిల్ ఏ అంటే దీని వాల్యూ ఎంత అని అడుగుతుంది. సో దీన్ని చూడగానే మనకి ఏం గుర్తుకు రావాలి, ఇవి రెండు ఏ నుంచి పి అండ్ ఏ నుంచి క్యూ అనేటువంటివి రెండు సమానం. ఈ పొడవులు రెండు సమానం మరియు ఇక్కడ 90 degrees ఉంటుంది. ఇట్లా మనం డ్రా చేసినట్లయితే రెండు త్రిభుజాలుగా విభజించబడుతుంది. సో ఈ రెండు త్రిభుజాలుగా ఎట్లా ఉంటాయి, ఇది వ్యాసార్థం సమానం, ఈ పొడవు సమానం, మళ్ళీ 90 degrees సమానం. కాబట్టి లంకాపు నుంచి రెండు త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అయినప్పుడు ఇక్కడ కోణాలు కూడా అనురూప కోణాలు సమానం కావాలి. అంటే ఈ 110 అనేటువంటిది ఇటు సమానంగా విభజించబడితే ఇది 55 అవుతుంది. ఇది 55, ఇక్కడ 90 ఉంది. ఒక త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 ఉండాలి. మరి 90 55 అయినప్పుడు ఎంత కావాలి, ఇంకా 35 కావాలి. 35 కింద కూడా సేమ్ 35 ఉంటుంది కాబట్టి 35 70 degrees ఇలా. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏం లేదు, చిన్న లాజిక్. cos 1 × cos 2 × cos 3. మనకేమో ట్రిగోమెట్రిక్ వాల్యూస్లో cos 0, 30, cos 45 ఇట్లా ఉంటాయి. కానీ ఇక్కడ 1 2 ఇచ్చిండు, జస్ట్ కన్ఫ్యూజ్ చేద్దామని. ఇక్కడ ఏముంది లాజిక్ అంటే అన్ని ఇంటూలు ఉన్నాయి. ఇందులో cos 0 లేదు, cos 1 నుంచి ఉంది. cos 1 నుంచి cos 900 వరకు ఉంది. అన్ని అంటే cos 30 ఉంటుంది, 45 ఉంటుంది, 60 ఉంటుంది, cos 90 కూడా ఉంటుంది కదా. మరి cos 90 వాల్యూ ఎంత, 0. అన్నిటిని మల్టిప్లై చేస్తున్నాం, ఇందులో ఒకటి 0 ఉంది. అంటే అన్ని ఎన్ని ఉన్నా కూడా 0తో మల్టిప్లై చేస్తాం, అన్నీ ఏమైపోతాయి 0 అవుతాయి. అది లాజిక్. సో ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ sin A 5/13 ఇచ్చిండు. అయితే cot A ఎంత అన్నాడు. ఇది మనకు ఆల్రెడీ ఎక్సైజ్లో ఉంది. sin A దీన్ని ఏ అని తీసుకున్నట్టయితే ఇప్పుడు ఏమవుతుంది, సైన్ సూత్రం ఏంటి, ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజము అంటే 5 అవుతుంది, కర్ణము అంటే 13 అవుతుంది. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కనుక్కుంటే ఈ భుజం కనుక్కోవచ్చు. అంటే దాన్ని ఏమంటాం, పైథాగోరియన్ త్రికములు అంటాం. 5 13 ఉన్నప్పుడు ఇది ఎంత వస్తుంది, మనకి 12 వస్తుంది. సో ఇప్పుడు కాట్ సింపుల్గా అనుకోవచ్చు. కాట్ ఏంటి, ఆసన్న భుజము బై ఎదుటి భుజం. ఇక్కడ ఆసన్న భుజం 12, ఎదుటి భుజం వచ్చేసి 5. సో 12/5 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.
21th క్వశ్చన్. శంకువు స్తూపములు వ్యాసార్థంలో ఎత్తులు సమానమైన. శంకుకి స్తూపానికి వ్యాసార్థం సేమ్, ఎత్తు కూడా సేమ్, అయినా వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత? ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఒక శంకువు స్తూపంలో 3వ వంతు ఉంటుంది అని తెలుసు మనకి. 3వ వంతు అంటే ఇది ఒక్క పావు అయితే 3 పావులు అవుతాయి. అంటే ఎట్లా ఉండాలి? ఫస్ట్ శంకు ఇచ్చింది కాబట్టి 1 ఉండాలి, స్తూపం సెకండ్ ఇచ్చింది కాబట్టి 3 ఉండాలి. అంటే 1:3 ఇస్ ద ఆన్సర్. ఏది? డి. ఒకవేళ స్తూపం ముందు ఇస్తే శంకు తర్వాత ఇస్తే 3:1 అయ్యేది, కానీ శంకు ముందు ఇచ్చింది కాబట్టి 1:3. నెక్స్ట్ a/p = x × cos θ, b/q = y × sec θ అయినా ఏంటి కింది కన్నా ఏది రైట్ అనుకోండి. ఫస్ట్ నేను తీసుకుంటున్నాను చూడండి. b/q = y sec θ ని 1/cos θ రాయొచ్చు, ఎందుకంటే cos θ యొక్క ఇన్వర్స్ విలోమం. ఇప్పుడు cos θ ఇటు పంపిస్తే గుణిస్తుంది, అంటే ఏమవుతుంది? cos θ లేకపోతే cos θ × b/q దట్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ y ఉంటుంది. అప్పుడు నేను cos θ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే cos θ దట్ పోతే y/q/b అవుతుంది, b. ఇది cos θ వాల్యూ. ఇక్కడ ఆల్రెడీ ఈక్వేషన్ 1లో a/p = x × cos θ ఇచ్చాడు కదా, ఇందులో మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ cos θ వాల్యూ. అప్పుడు ఏమవుతుంది? a/p = x × cos θ. cos θ అంటే ఏంటి? y/q/b. ఇప్పుడు b భాగిస్తుంది, ఇటు వస్తే గుణిస్తుంది, అంటే a × b అవుతుంది. a × b = ఈ p భాగిస్తుంది, ఇటు వస్తే గుణిస్తుంది, అంటే ఇక్కడ ఏమవుతుంది? x y pq ఇది వస్తుంది. a × b = xy pq. ఎక్కడ ఉంది? a × b = xy pq. సో b ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 23rd. tan 60 - tan 45 వాల్యూస్ ఇచ్చింది. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి డైరెక్ట్. ఏమవుతుంది? tan 60 అంటే √3 మైనస్ tan 45 అంటే 1/1 ప్లస్ tan 60 √3 ఇంటూ tan 45 1. అంటే ఏమవుతుంది? √3 - 1/1 ప్లస్ √3 × 1 అంటే ప్లస్ √3. అంటే 1 + √3 అంటే ఏంటి? ఇంకా √3 - 1/√3 + 1 రాయొచ్చు. ఇట్లా ఉన్నప్పుడు ఈ ఆప్షన్ ఉందా? లేదు. లేకపోతే హారనేకనం చేయాలి. అంటే √3 + 1ని హారనేకనం చేస్తే √3 - 1/√3 - 1 అవుతుంది. √3 - 1 × √3 - 1 √3 - 1 హోల్ స్క్వేర్ బై a + b × a - b. a² - b². a² అంటే √3². √3² అంటే 3 -1² అంటే 1. 3 - 1 అంటే 2. అంటే √3 - 1 హోల్ స్క్వేర్ బై 2 అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది? a - b హోల్ స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ అంటే a² + b² - 2ab బై కింద 2 ఉంది. √3² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 3 1² అంటే 1. 3 + 1 4 మైనస్ 2 × √3 2√3 బై 2. పైన 2 కామన్ వెళ్తుంది. 2 కామన్ తీస్తే ఏమొస్తుంది? 2 × 2 - √3 బై 2. 2 2 క్యాన్సిల్. సో మిగిలింది ఏంటి? 2 - √3. సో ఆన్సర్ ఈస్ 2 - √3. ఇప్పుడు 24th క్వశ్చన్ చూద్దాం. 6 మీటర్ల ఎత్తు గల ఒక స్తంభం యొక్క నీడ పొడవు. నీడ అంటే కింద ఇలా తీసుకుంటాం. దీని పొడవు ఎంత? ఇది 6 మీటర్లు, ఇది 2√3 మీటర్స్. అయితే భూమితో సూర్యకిరణాలు చేయి కోణం ఎంత? సూర్యకిరణాలు ఇట్లా పడుతున్నప్పుడు భూమి ఇక్కడ ఉంటుంది కాబట్టి భూమితో చేయి కోణం అంటే ఇది కనుక్కోవాలి. సో ఇది కనుక్కోవాలంటే దీని పరంగా ఇదేమో ఎదుటి భుజం అవుతుంది, ఇదేమో ఆసన భుజం అవుతుంది. సో ఎదుటి భుజము ఆసన భుజం ఉన్నప్పుడు ట్యాన్ తీసుకుంటాం. ట్యాన్ θ = ఎదుటి భుజము బై ఆసన భుజము 6/2√3. 2 1s 2 3s. ఇప్పుడు 3/tan θ ఏమొస్తుంది? 3/√3. ఇట్లా ఉన్నప్పుడు tan 0 30 విలువల 3/√3 ఉండదు కాబట్టి 3ని ఏం చేస్తాం? √3² రాస్తాం బై √3. √3 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ √3 వస్తుంది. అంటే tan θ = √3. √3ని మనం ఏం చేస్తాం? మళ్ళీ ట్యాన్లలో tan 60 రాయొచ్చు. tan క్యాన్సిల్ అయిపోతే θ = 60 degrees. సో ఆన్సర్ ఈస్ ఏ. 25th క్వశ్చన్. 2 పాచికలను ఒకేసారి ఎగరవేసినప్పుడు వాటి మొత్తం ప్రధాన సంఖ్య ఏ సంభావ్యత అంటుంది. ఫస్ట్ సంభావ్యత ఫార్ములా ఏంటిది? అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. n/e/n/s. అనుకూల పర్యవసనాలు అంటే మనకు కావాల్సిన ఏ క్వశ్చన్ అడుగుతుండో అది. మొత్తం పర్యవసనాలు
మనం కనుక్కోవాలి. 2 పాచికలను ఎగరవేసినప్పుడు మొత్తం పర్యవసనాలు ఏమైపోతాయి? 6 స్క్వేర్ అంటే 36 ఉంటాయి. మొత్తం 36 ఉంటాయి. 36. మరి అనుకూల పర్యవసనాలు ఏమైతే చూడాలంటే ఆ 2 పాచికల ముఖాల మీద కూడితే ప్రధాన సంఖ్య రావాలి. ఏమేమి వస్తాయి చూద్దాం ఒకసారి. 1 1 అంటే మొదటి పాచిక మీద 1, రెండో పాచిక మీద 1 పడితే 1 1 2 అవుతుంది. యాడ్ చేస్తే 2 ప్రధాన సంఖ్య ఒకటి. నెక్స్ట్ 1 2 వస్తుంది, 3 అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 1 3 4 అవుతుంది, రాదు. నెక్స్ట్ 1 4 వస్తుంది, 5 అవుతుంది కాబట్టి. నెక్స్ట్ 1 5 రాదు. 1 6 వస్తుంది, 7 అవుతుంది. 1 తోటి అయిపోయింది. నెక్స్ట్ 2 తోటి 2 1 వస్తుంది, 2 2 రాదు. 2 3 వస్తుంది, 2 4 రాదు. 2 5 వస్తుంది, 2 6 రాదు. 2 7 ఉండదు. నెక్స్ట్ 3 1 రాదు. 3 2 వస్తుంది. 3 3 రాదు. 3 4 వస్తుంది. 3 5 రాదు. 3 6 రాదు. నెక్స్ట్ 4 1 వస్తుంది. 4 2 రాదు. 4 3 వస్తుంది. 4 4 రాదు. 4 5 రాదు, 9 అవుతుంది. 4 6 రాదు. నెక్స్ట్ 5 తోటి 5 1 6 అవుతుంది, రాదు. 5 2 వస్తుంది. 5 3 8 రాదు. 5 4 9 రాదు. 5 5 10 రాదు. 5 6 11 వస్తుంది. ఎన్ని అవుతాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అవుతాయి మొత్తం. 1 2 3 4 5 1 2 1 3 4 నెక్స్ట్ 1 4 1 5 రాదు. 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 రాదు. 3 2 టోటల్ మొత్తం ఎన్ని అయినాయి? 15 అయినాయి. సో 15/36. 15/36 మనం క్యాన్సిల్ చేస్తే 3 టేబుల్ వస్తుంది. 3 1s 3 2s 3 5s. సో 5/12 is the right answer. 5/12 B. నెక్స్ట్ 26. x1 less than x2 less than x3 less than x4 అంటే ఇది చిన్నది, అన్నిటికంటే పెద్దది ఇది. ఈ యొక్క వ్యాప్తి 20. వ్యాప్తికి ఫార్ములా ఏంది మనకు? గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. గరిష్ట విలువ ఇక్కడ x4 మైనస్ కనిష్ట విలువ అయితే x1. ఇది తీసేస్తే ఆన్సర్ వస్తుంది. ఎంత వ్యాప్తి? 20 అన్నాడు. 20. ఇందులో x1 వాల్యూ ఇచ్చిండు 5. ఇగో 5 అంటే x4 మైనస్ 5 ఇది ఈక్వల్స్ 20. ఈ మైనస్ 5 వస్తే ప్లస్ 5 అవుతుంది. సో x4 వాల్యూ ఎంత అవుతుంది? 25. x4 వాల్యూ ఎంత అవుతుంది మనకి? 25. వ్యాప్తి 20 అంటే ఇది మనకి 25 అయినప్పుడు 25 దగ్గర నుంచి 5 తీసేస్తే ఆన్సర్ మనకు 20 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఇస్ 25. ఆప్షన్ ఏ. నెక్స్ట్ 27th క్వశ్చన్. కింది వాటిలో సంభావ్యత కానిది. మనకు సంభావ్యత ఎట్లా ఉంటుంది? 0కు సమానం మరియు 0 కంటే ఎక్కువ, లేదా 1కి సమానం మరియు 1 కంటే తక్కువనే ఉంటుంది. అంటే 2/3 క్రమభిన్నం కాబట్టి దీని వాల్యూ 0 1 మధ్యలోనే ఉంటుంది. ఇది చాయిస్ ఉంది. 4/5 ఇది క్రమభిన్నం, చాయిస్ ఉంది. క్రమభిన్నం ఛాన్స్ ఉంటుంది, అపక్రమభిన్నానికి ఛాన్స్ ఉంటుంది. 0.7 అంటే వీటి మధ్యలోనే ఉంటుంది, ఇది చాయిస్. ఇది అపక్రమభిన్నం. అపక్రమభిన్నాన్ని కొట్టేస్తే ఎప్పుడు కూడా 1 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది సంభావ్యత కాదు. ఇది ఆన్సర్. 28th క్వశ్చన్. మొదటి పదం x-1తో ఏర్పడే ప్రతి వరుస పదాల సగటు ఎంత అంటుంది. మొదటి పదం x-1 ఉంది అంటే రెండో పదం దానికి +1 యాడ్ అవుతుంది. అంటే ఏమవుతుంది? x-1 ఫస్ట్ పదం, నెక్స్ట్ 1 యాడ్ అయితే x అవుతుంది, తర్వాత ఇంకోటి యాడ్ అయితే x+1 అవుతుంది. ఇలా మొత్తం ఎంత అవుతుంది? టోటల్ ఎన్ని పదాలు? 10 పదాలు. 10 పదాలు అంటే ఇవి రెండు పోతే 1 2 3 అంటే x+8 వరకు వస్తాయి. సో ఇవన్నిటిని కూడి 10తో భాగించాలి. అంటే రాష్ట్రం మొత్తం పై రాష్ట్ర సంఖ్య కాబట్టి ఇవన్నీ కూడా దానిలో ఎక్స్లు ఎన్ని ఉంటాయి? 10xలు ఉంటాయి. 10x అవుతుంది. ఇక్కడ -1 ఈ +1 క్యాన్సిల్ అయిపోతే 2 నుంచి ఉంటాయి. 2 నుంచి యాడ్ చేస్తే 2 + 3 5, 5 + 3 8, 8 + 4 12, 12 + 5 17, 17 + 6 23, 23 + 7 23 + 7 30, 30 + 8 27 + 8 35 అవుతుంది. అంటే +35/10. ఇప్పుడు ఏమవుతుంది? దీన్ని ఇండివిజువల్గా రాసుకుంటే 10x/10 + 35/10 అంటే 10 10 క్యాన్సిల్, x ప్లస్ 10తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 3.5. 10 ప్లస్ x ప్లస్ 3.5 అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 29. x, y
4,6 అయితే x+5, x-5 ఏ పాదంలో ఉంటాయి? x విలువ 4 అన్నట్టు, y విలువ 6 అన్నట్టు. అంటే x విలువ 4 ప్లస్ y విలువ 6 అంటే 10, ఇది 10 అవుతుంది. ఇది 4 మైనస్ 6 అంటే -2 అవుతుంది. అంటే 10, -2 అంటే x నిరూపకం ఏమో ప్లస్ ఉంది, y నిరూపకం ఏమో మైనస్ ఉంది. ఏ పాదంలో ఉంటుంది? ఇది 4వ పాదంలో ఉంటుంది. ఇది ప్లస్ మైనస్ అనేటువంటిది 4వ పాదంలో ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ ఇట్లా 0 to 10, 11 to 20, 21 to 30 ఇట్లా ఇచ్చాడు తరగతులు. దీనికి ఇందులో 21 to 30 యొక్క దిగువ హద్దు ఎంత అన్నాడు. మనం ఫస్ట్ ఇట్లా ఒకదాని కింద ఒకటి రాసుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు దేని 21 to 30 దిగువ హద్దు అంటే ఇట్లా తీసుకోవాలి. అంటే 20 + 20 వల్ల సరాసరి 20 + 21/2 అంటే 41/2. దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 20.5. 20.5 అంటే డి. ఆన్సర్ ఇస్ ద డి. ఈ విధంగా మనం ఈజీగా మ్యాథ్స్ చేయొచ్చు. ఇట్లా ఆలోచిస్తే సింపుల్గా అవుతుంది.